ఈరోజు? అబద్ధాల పునాదుల మీద ఏ రాజకీయ పార్టీ కానీ ఏ నాయకుడు కానీ కొనసాగలేదు అన్న సజీవ సాక్ష్యం మహారాష్ట్ర. ఇవాళ హిమాచల్ ప్రదేశ్లో హామీలు ఇచ్చి గెలిచి ఇవాళ చివరికి జీతాలు ఇవ్వని పరిస్థితి. కర్ణాటకలో హామీలు ఇచ్చి ఇవాళ రాష్ట్రం అధోగతి పాలైంది. తెలంగాణలో హామీలు ఇచ్చి అబాస్ పాలైంది. ఇక్కడ మహారాష్ట్రలో కర్ణాటక ప్రజల ఇన్ఫ్లుయెన్స్ కానీ తెలంగాణ ప్రజల ఇన్ఫ్లుయెన్స్ కానీ బ్రహ్మాండంగా ఉండే ఆస్కారం ఉంటుంది. కాబట్టి అక్కడ లక్షల సంఖ్యలో కర్ణాటక వాసులు, లక్షల సంఖ్యలో ఇవాళ తెలంగాణ వాసులు ఉంటారు. కాబట్టి అక్కడనే హామీలు ఇచ్చి అమలు చేయలేదు. ఏం ముఖం పెట్టుకొని ఇక్కడ ముఖ్యమంత్రి ప్రచారం చేస్తున్నారని చెప్పి కర్ణాటక నాయకులు నమ్మలేదు. ఇలా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నమ్మలేదు. ఇలా సుభిక్షంగా సురక్షితంగా రాష్ట్రం పురోగమించాలంటే భారతీయ జనతా పార్టీ మాత్రమే ఏకైక మార్గం అని చెప్పి భావించింది. కాబట్టి బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించిండ్రు. గెలవంగానే మొదలుపెట్టిండ్రు. ఇలా ఈవీఎంల మీద జార్ఖండ్లో గెలుస్తానేమో గెలుపట, మహారాష్ట్రలో ఓడిపోతానేమో ఈవీఎంలట. ఇంత నీతిమాలిన మాటలు మాట్లాడేటువంటి పార్టీని ప్రజలు నమ్మేస్తారు. ఈ రాజకీయ ఒకవైపు మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు, ఇతర రాష్ట్రాలు కాంగ్రెస్ ఉన్నటువంటి కర్ణాటక కానీ తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్లో ఏమైనా రాజకీయ ప్రకంపనలు రాబోతున్నాయంటారా? భారతీయ జనతా పార్టీగా ఎన్నికైన ప్రభుత్వాలు సురక్షితంగా కోరుకుంటారు. కానీ ఇక్కడ మనం చూస్తాం తెలంగాణలో నిజంగా కాంగ్రెస్ పార్టీలో ఉంటుంటే మంత్రుల మధ్య సమన్వయం లేదు, నాయకుల మధ్య సమన్వయం లేదు. ఏం ముఖం పెట్టుకొని ప్రజలకు పోవాలి, ఎట్లా పేరు చెప్పుకోవాలని చెప్పి వాళ్ళే భయపడతారు. జార్ఖండ్ ఎన్నికలకు సంబంధించి ఒక్క మాట చెప్పండి. జార్ఖండ్లో బీజేపీ వస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి, కానీ అక్కడ కొంత ఫలితాలు అటు ఇటు అయినట్టు. ఎక్కడ బీజేపీ దెబ్బతింది? జార్ఖండ్లో కూడా మహారాష్ట్రలో అనేక ఫ్యాక్టరీస్ ఉంటాయి, జార్ఖండ్లో కూడా అనేక ఫ్యాక్టరీస్ ఉంటాయి. మహారాష్ట్రలో మీరు అందనంత ఎత్తులో ఉన్నారు, జార్ఖండ్లో కాస్త అటు ఇటు ఉంది. మహారాష్ట్రలో ఎవరికి అందుకోలేనని ఎత్తులో ఉన్నారు, జార్ఖండ్లో బీజేపీ గెలుపు ఎందుకు అక్కడ కాస్త అటు ఇటు? మహారాష్ట్రలో ఏకనాథ్ షిండే గారి మీద మా కూటమి సంపూర్ణమైన విశ్వాసం ఉంది. కాబట్టి మేము ఏ మాటలు చెప్తామో అవి అమలు చేస్తామో నమ్మకంగా చేస్తాం. అక్కడ మన ప్రభుత్వం లేకుంటే ఇవాళ అనేక రకాల అక్కడ అనేక రకాల ఫ్యాక్టరీస్ ఉన్నాయి. అవన్నీ చెప్పేది కాదండి. జార్ఖండ్ వివేచన ఒప్పుకుంటారు. వాళ్ళు అప్పుడే చెప్పిండ్రు. ఇక్కడ మైగ్రాంట్లు చాలా మంది ఉన్నారు. వాళ్ళ ఓట్లను కూడా ఏ పక్షంగా ఉంటుంది ఆస్కారం ఇలా ఏది ఏమైనప్పుడు కూడా జార్ఖండ్లో కూడా మా సీట్లు పెట్టినాయి. జార్ఖండ్లో మా ఓట్ల శాతం ఒకసారి మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంతో భారీగా కూడా సంబరాలు అయితే మొదలుపెట్టాయి. బీజేపీలో ఒకవైపు కిషన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టిన అనంతరం కూడా భారీగా కార్యకర్తలు మీరందరూ హాజరయ్యారు. బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు బ్యాంకు ముందు కూడా డ్యాన్స్ చేస్తున్నారు. మహిళలు కూడా పెద్ద ఎత్తున హాజరయ్యి మోడీ ఫోటోతో కూడా ఒకవైపు మోడీ ఫోటో కూడా పట్టుకొని డ్యాన్స్ చేస్తున్నారు. ఒకవైపు బ్యాండ్ బాజా భరత్ అనే విధంగా ఏ విధంగా ఉంటుందో కూడా మహిళలు దానికి అనుగుణంగా చెప్పులు వేయడమే కాకుండా పటాసులు కాలుస్తూ స్వీట్లు పంచుతూ కూడా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. వైపు ఎగ్జిట్ పోల్స్లో ఏ విధమైనటువంటి ఫలితాలు రిపీట్ అవుతున్న దాని అంచనాలకు మించి కూడా మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా బీజేపీ ఫలితాలు సాధించడం, ఒకవైపు మహాయుద్ధ కూటమి ఏదైతే ఉందో దానికి సంబంధించి 230 వరకు కూడా సీట్లు సాధించడం, బీజేపీ పోటీ చేసినటువంటి స్థానాల్లో 80% పైగా సీట్లు గెలుపొందడంతో కూడా బీజేపీ శ్రేణుల యొక్క సంతోషానికి అర్థం లేకుండా కూడా మనకు ఖచ్చితంగా ఒకవైపు విజువల్స్లో కూడా కనిపిస్తుంది. బీజేపీ మహిళలు కూడా బీజేపీ మహిళా కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున సంబరాలు చేస్తున్నారు. మరొకవైపు టపాసులు కాలుస్తున్నటువంటి దృశ్యాలు ఈ సంబరాలకు సంబంధించి ఎమ్మెల్యే వైడి రాజేందర్, ఈటెల రాజేందర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం కూడా స్వీట్లు తినిపిస్తూ కార్యకర్తలకు అభినందనలు చాలా మంది కూడా బీజేపీ చెందినటువంటి కార్యకర్తలు హర్యానా ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు వచ్చినప్పుడు కూడా ఇక్కడ సందర్శించలేదు. దేశ ఎన్నికల యొక్క దేశ రాజకీయాల యొక్క ముఖచిత్రం మార్చేటువంటి మహారాష్ట్ర ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఎన్నికల ఫలితాలు కూడా ఈరోజు రావడంతో కూడా బీజేపీ అక్కడ అఖండ విజయం సాధించడంతో మరి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో భారీగా సంబరాలు చేయడమే కాకుండా పటాసులు కాలు స్వీట్లు తినిపించుకుంటూ వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ విజయ్తో శ్రీధర్, RTV, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.